హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రేవ్ పార్టీలు ఎక్కువైపోతున్నాయి. ఈ రేవ్ పార్టీల్లో ఎక్కువగా ఎవరు వెళ్తుంటారంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళ పిల్లలు, అదేవిధంగా సెలబ్రిటీస్ ఈ పార్టీకి అటెండ్ అవుతుంటారు. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీస్ వల్ల మన యంగ్ జనరేషన్ చాలా చెడిపోతుంది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారు, అక్కడికి వెళ్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? యాక్చువల్గా ఈ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత ఇది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది. ఫస్ట్ ఈ పార్టీల్లో మ్యూజిక్ని, డ్యాన్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ షోస్ని ప్రజెంట్ చేసేవాళ్ళు. రాను రాను ఈ పార్టీ కల్చర్ అనేది చేంజ్ అయిపోయింది. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి పెద్ద హాల్లో చెవులు పగిలేలా మ్యూజిక్ పెట్టుకొని మందు తాగుతూ డ్యాన్స్ చేస్తుంటారనమాట. ఆల్రెడీ ఇదంతా మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం. పబ్స్, డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సాధారణంగా మద్యం తాగుతూ డ్యాన్స్ చేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు. ఈ రేవ్ పార్టీలు అనేది చాలా డిఫరెంట్ అనమాట. అసలు ఈ రేవ్ పార్టీ మీనింగ్ ఏంటంటే వైల్డ్ బిహేవియర్తో చేసుకున్న పార్టీని రేవ్ అంటాం. ఈ రేవ్ అనే పదం ఫస్ట్ లండన్లో పుట్టింది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరినీ ఏంటంటే రేవర్స్ అంటారు. రాను రాను ఈ పార్టీ కల్చర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మద్యం సేవించడంతో పాటు అమ్మాయిల అశ్లీల నృత్యాలు, LSD, కెటమైన్, కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కూడా ఇక్కడ రహస్యంగా వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే టీనేజ్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలా ఎక్కువగా ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు. దీనివల్ల యువత చెడిపోవడమే కాకుండా క్రైమ్ రేట్ కూడా చాలా పెరిగిపోతుంది. అందుకే పోలీసులు ఈ రేవ్ పార్టీస్ మీద దాడి చేసి వాళ్ళని పట్టుకొని కేసులు కూడా బుక్ చేస్తున్నారు. సో యూత్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లిమిట్స్ దాటినంత వరకు ఏదైనా ఓకే. వన్స్ లిమిట్స్ దాటామనుకోండి, అది మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.